ఇక పేద విద్యార్థులపై రేవంత్ సర్కార్ తీరు మారట్లేదు. నాసిరకం బియ్యంతో అన్నం పెడుతున్నారంటూ మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న వండిన నాసిరకం బియ్యంతోనే ఇవాళ కూడా అధికారులు వంట చేశారు. దీంతో అన్నం తినకుండా పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్, డీఈఓ పర్యవేక్షణలో కూడా పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల నిరసనతో అధికారులు బియ్యం స్టాక్ మారుస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు విద్యార్థుల విషయంలో ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ప్రియా, మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఎంత అధ్వానంగా ఉందో పరిస్థితికి నిలుటద్దంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఆర్డీఓ, డిఈఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ అలా పర్యవేక్షణలో కూడా ఇవాళ మధ్యాహ్నం వంట చేశారు. విద్యార్థులకు వడ్డించిన తర్వాత అన్నంలో చూస్తే పూర్తిగా పురుగులు దర్శనమిచ్చాయి. నిన్న మధ్యాహ్నం ఇదే విధంగా విద్యార్థులకు అన్నం వడ్డించారు. అయితే అన్నం తిన్నటువంటి విద్యార్థులు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ కూడా ఇవాళ అధికారుల తీరు మారలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఉదయం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆమె స్వయంగా పరిశీలించి వెళ్లారు. అయినప్పటికీ కూడా అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇక్కడ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఇవాళ మధ్యాహ్నం భోజనం దగ్గరుండి మరీ వడ్డించారు. అయినప్పటికీ కూడా పూర్తిగా బియ్యంలో నాసిరకం బియ్యాన్ని వంటకు వాడారు. వండిన తర్వాత పూర్తిగా అన్నంలో పురుగులు మనకు కనిపించాయి. దీంతో పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇవాళ భోజనం చేయలేదు. దాదాపుగా 580 మంది విద్యార్థులు ఈ యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఇవాళ మధ్యాహ్న భోజనం లేదు. కొద్దిసేపటి క్రితమే అధికారులు అరటి పనులు తీసుకొచ్చి విద్యార్థులకు ఇచ్చారు. అయితే ఈ పూర్తి నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఘటనను చూసైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చాల్సినటువంటి అధికారులు మళ్ళీ అదే బియ్యంతో విద్యార్థులకు అన్నం వండి పెట్టారు. దాదాపుగా ఈ స్కూల్లో దాదాపు 18 నుంచి 20 క్వింటాల బియ్యం ఉంది. ఆ బియ్యం అంతా కూడా పూర్తిగా ముక్కిపోయింది. ఎక్కడ చూసినా పురుగులు కనిపిస్తున్నాయి. అయితే మనం కొంత కాలంగా నుంచి కూడా చూస్తున్నాము, విద్యార్థుల విషయంలో చాలా మంది హాస్పిటలైజ్డ్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు అస్వస్థతతోటి. బట్ స్టిల్ ఇంకా కూడా ఎందుకని ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది? ఎందుకని తగిన యాక్షన్స్ తీసుకోవట్లేదు? అయితే ఇక్కడ సీఎం స్పందించినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఇవాళ మధ్యాహ్నం వండించినటువంటి ఆర్డీఓ రామచందర్ ని మీడియా ప్రశ్నించగా, అవును బియ్యంలో పురుగులు కనిపించాయి, కడుగుతే పోతాయి అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పారు. వండిన తర్వాత కూడా పురుగులు కనిపించడంతో మేము తిన్నాము, మాకేం పురుగులు రాలేదు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే పురుగులు వచ్చాయని చెప్పి ఆయన ఇవాళ జరిగినటువంటి ఘటనను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొంది. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం మనకు ఈ ఇష్యూలో కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత కూడా అసలు ఈ బియ్యం ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి కనీస పరిశీలన చేయకుండా ఇవాళ మళ్ళీ అదే బియ్యంతోని ఇక్కడ అధికారులు దగ్గరుండి మరి వండించారు. అయినప్పటికీ కూడా అందులో పురుగులు మనకు కనిపించాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఈ బియ్యం వాడొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గాని డిఈఓ గాని ఏం కాదు వండండి అని చెప్పి ఇక్కడ వంట చేసేటటువంటి వాళ్లకు చెప్పడం జరిగింది. అయితే వడ్డించిన తర్వాత అన్నం ఉడకలేదు, మరోవైపు పురుగులు. నిన్న తిని అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులు ఇంకా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు మళ్ళీ అదే విధంగా అన్నాన్ని విద్యార్థులకు వడ్డించారు. అంటే పూర్తిగా విద్యార్థుల ప్రాణాలతోటి అధికారులు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల చూసుకుంటే నరేష్ వీళ్ళంతా పేద విద్యార్థులు అని చెప్పేసి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అని చెప్పి ఆ రకంగా నిర్లక్ష్యం వైఖరి చూపిస్తున్నారు అనుకోవచ్చు మనం. అయితే వీళ్ళెవరు కూడా అయితే ఇంత ఘటన జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా కూలీ నాలి పనులు చేసుకునేటటువంటి వారెవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని గాని ఇక్కడ వచ్చినటువంటి అధికారులను ఎవరు కూడా ఇప్పటి వరకు
ఏం అడగలేదు. అసలు ఎందుకు ఇలా పెడుతున్నారు, ఎందుకు విద్యార్థులకు అందించేటటువంటి భోజనం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇక్కడికి తల్లిదండ్రులు ఎవరు వచ్చి కూడా అడగలేదు. వారంతా కూడా కూలి చేసుకుంటూనే కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదు. ఆ కారణం చేతనే విద్యార్థుల ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. స్వయంగా కలెక్టర్ ఉదయం వచ్చి ఇక్కడ స్కూల్ ని పరిశీలించి వెళ్లారు. ఆమె స్టాక్ పాయింట్ ని కూడా చూసి వెళ్లారు. ఆమె విద్యార్థులకు మాటిచ్చారు, మేము ఫుడ్ కు సంబంధించి క్వాలిటీ గానీ క్లీనింగ్ గానీ అన్ని రకాలుగా చూసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తామని చెప్పి విద్యార్థులకు ఆమె ప్రామిస్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మనకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆర్డీఓ, డిఈఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ అందరు వచ్చినప్పటికీ కూడా అదే నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేనతనం కనిపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఈ యొక్క మధ్యాహ్న భోజనం అందించడంలో విఫలమైందని చెప్పొచ్చు. సీఎం ఈ ఘటన మీద సీరియస్ అయ్యారు. అయినప్పటికీ కూడా అందులో భాగంగానే కలెక్టర్ స్వయంగా విజిట్ చేశారు. విజిట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ వైఫల్యం మనకు కనిపిస్తుంది. విద్యార్థులకు అందించేటటువంటి భోజనము నిరుపేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం నారాయణపేట జిల్లాలో కూడా సీఎం కి సంబంధించినటువంటి 2 మండలాలు, నియోజకవర్గానికి సంబంధించిన 2 మండలాలు ఇదే జిల్లాలో ఉంటాయి. అందుకే ఆయన ఈ అంశంపై సీరియస్ అయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ మురళీధర్ రెడ్డి కావచ్చు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ బాపురెడ్డి కావచ్చు, వారిని అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నటువంటి భోజనం మీద మాత్రం వారి శ్రద్ధ మాత్రం కనిపించలేదు. కేవలం ఈ ఘటనకు ఒకరిద్దరు అధికారులను బాధ్యులు చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అధికారులను ఇవాళ విద్యార్థులకు మంచి ఆహారం పెడదాము, మంచి భోజనం పెడదాము అనేటటువంటి శ్రద్ధ లేకుండా పోయింది. కలెక్టర్ ఆదేశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆర్టీఓ గాని డిఓ గాని అసలు లెక్క చేయలేదని చెప్పుకోవచ్చు. విద్యార్థులంతా కూడా ఇప్పుడు 3:25 కావస్తుంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరు కూడా భోజనం చేయలేరు. వారంతా కూడా పాఠశాల ఆవరణలో బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. కనీసం నిన్న ఘటన జరిగిన తర్వాత అయినా ఇవాళైనా పద్ధతి మారాలి. కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పటి వరకు ఈ స్కూల్ ని కూడా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఈ స్కూల్ ని విజిట్ చేయలేదు. అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా ఇటువంటి పరిస్థితి ఉందంటే విద్యార్థులు, పేద విద్యార్థుల ఆరోగ్యం గాని, పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం మీద గాని ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మాగనూరులో అయినటువంటి నిన్న అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులకు ఇవాళ ఉదయం కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ లో అందించినటువంటి పొంగల్లో కూడా పురుగులు ఉన్నాయి. అంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, పాత ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ చికిత్స కోసం వచ్చినటువంటి విద్యార్థులకు మళ్ళీ అదే పురుగుల అన్నం పెట్టడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండడము, అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు వచ్చిందే సరైనటువంటి ఆహారం, కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నరేష్.